శివుడికి హనుమంతుడికి జరిగిన ఘోర యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసా? రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఒక గుర్రాన్ని వదిలేస్తాడు. అది ఎంత దూరం పరిగెడితే అంతవరకు అది రాముడి రాజ్యం అవుతుంది. ఒకవేళ ఏ రాజైనా ఆ గుర్రాన్ని ఆపితే ఆ రాజు రాముడి సైన్యంతో పోరాడాల్సి ఉంటుంది. అయితే అది మహారాజు వీరమణి రాజ్యానికి చేరాక వీరమణి దాన్ని ఆపుతాడు. వీరమణి శివుడికి మహాభక్తుడు. ఆపదలో ఉన్నప్పుడు తనకి సహాయం చేస్తా అని శివుడు మాటిస్తాడు. అయితే ఆ గుర్రాన్ని ఆపినందుకు రాముడి సేన తరపున హనుమంతుడు యుద్ధంలో అడుగు పెడతాడు. వీరమణి తరపున శివుడి రూపమైన వీరభద్రుడు యుద్ధంలోకి దిగుతాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం మొదలవుతుంది. దేవదేవతలందరూ చూస్తారు. హనుమంతుడు పెద్ద రాయితో శివుడి రథాన్ని విరిచేస్తాడు. శివుడి మీద భయంకరంగా దాడి చేస్తాడు. కోపంతో వీరభద్రుడు హనుమంతుడి మీద త్రిశూలాన్ని విసురుతాడు. ఆ త్రిశూలాన్ని కూడా హనుమంతుడు ముక్కలు ముక్కలు చేసేస్తాడు. హనుమంతుడు జై శ్రీరామ్ అని అరవడం స్వర్గం వరకు వినిపిస్తుంది. ఇలా యుద్ధం ఎన్నో రోజులు జరుగుతుంది. హనుమంతుడికి రాముడిపై ఉన్న భక్తి, ప్రేమ ఈ యుద్ధంలో శివుడికి అర్థమవుతుంది. ఆ భక్తికి శివుడు ఓడిపోతాడు. తన నిజమైన రూపం హనుమంతుడికి చూపించి వరమిస్తాడు.